దానమే చెడని పదార్థము ధర్మమే చెడని పదార్థము అన్నారు దాని ధర్మం అన్నది 7 లోకాలకు వెలుగు అన్నారు అడిగిన వారికి అంతే దానం చేస్తున్నాడు అడిగిన వారికి అంతే దానం చేస్తున్నాడు ఒళ్ళు చూసి వస్త్రాలు పెడుతున్నాడు పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాడు ఆ రాజు కీర్తి చక్రవర్తి దాన ధర్మాలు చేస్తుంటే పట్నం మీది ప్రజలందరి కళ్ళ చూసి రాజుకు జై అంటే జై కొట్టుకుంటూ పోతున్నారు రాజు సంగతి రాజుల కచేరి మీద ఉన్నది అని నా రాజు ఒక్క భార్య రాజు ఒక్క భార్య అమ్మవారు ఉన్నది ఆ తల్లి ఉన్నది నీలవతి దేవిరా శివపుర కానీ ఈ కాలపాడులకంత సీన్ ఉన్నదా కొద్దిగాల కిటికీల నుంచి మంచానికి ఎండదయ్యేదాకా ఇప్పటోళ్ళు ఎత్తలేరు ఆ తల్లి నీలవతి దేవి ముష్మపురలేసింది ముత్యాల చీపురు పట్టి ఏడిళ్ళ వాకిలు నూకుతున్నది చక్కని సానుపు తల్లుతున్నది రెంగల్ని ముగ్గులేస్తున్నది ముత్యాల ముగ్గులేస్తున్నది నీలవతి దేవి సత్యవంతురాలు నీతివంతురాలు పుణ్యాత్మురాలు అన్న మాట తప్పది అబద్ధం ఆడది ముందుకేసిన పాదం వెనక కయ్యవాడు రాజుల కచేరి మీద ఒక చేత దానం చేస్తే భార్యలో ఇళ్ళల్లో 2 చేతుల దానం చేస్తున్నది వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటే వాళ్ళు దాన ధర్మాలు అయ్యంగా అదే రాజ్యం లోపల దేశం లోపల పెద్దల కత్తున్నది పెద్ద రమాస బిడ్డల గనాలే భ్రమణ తీరాలనుకుంటది ఆడతల్లైనా ఆడవిల్ల ఉంటేనే తల్లి కాసరన్నారు మొలకంత మోవిల్లగాడుంటేనే తండ్రి కాసరను అన్నారు లంగైనా దొంగైనా ఒక్క కొడుకుండాలే ఎడ్డిదైనా గుడ్డిదైనా ఒక్క బిడ్డ ఉన్నల్లో అన్నారు అమ్మాని పిలిపించుకొని నా ఆడ జన్మ నాకు ఎందుకు పాపాన్ని పిలిపించుకొని ఒక జన్మ నా భర్తకెందుకు కనుకున్నది నీలవతి దేవి ఆ తల్లి నీలవతి దేవి 7 మేడల్లా కలియేడు మిద్దల్లా లోపటేడు మిద్దల్లా లోలంపు మేడల్లా కలకల కలకల కన్నీరు తిత్తున్న
పెడుతున్నది కాకి శోకం పెడుతున్నది అవలాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా ఆడతల్లులు ఏం కోరుకుంటారు శ్రీరాముని అసంటి భర్త కావాలి కడుపు లోపల రత్నాల అసంటి కొడుకుల బిడ్డలు కనాలి భర్త కంటే మొట్టమొదలు సాగు కావాలి ముత్తైద సాగు కావాలనుకుంటది ఆడతల్లైన ఆకాశానికి మేఘం అన్నావు భూమికి పచ్చని పురి అన్నావు కోడికి పిల్లలన్నావు సికకు పువ్వన్నావు ఆడపిల్ల తల్లులకు కొడుకులు బిడ్డలన్నావు అన్నారు కొడుకుల బిడ్డలు కనని నా జీవితం ఎందుకు నా భర్త రాజుల కచేరి మీద ఉన్నాడు నా భర్త వచ్చినాక నా భర్త పాదాలు పట్టుకొని తిరుపతి తీరంగం తిరగరాని యాత్ర తిరిగి మొక్కరాని పుల్లల్లో మొక్కి కొడుకుల బిడ్డల సంతానం ఎత్తుకుంటానన్నది నీలవాది దేవి అక్కడ రాజుల కచేరి మీద బొమ్మంతా వద్దక్కి పోయిన పాలలు ఎత్తున్నాయి అవసరం కూసి అవసరం కూసి ఐదవని వెళ్ళాడుతున్నది కోయిలలు కూసి కొమర వెళ్ళి వెళ్ళాడుతున్నది నడిగెత్తి మీదకి పొద్దు రాగానే రాజు సుంకరి మల్లన్నను పిలిచిండు నా కొడుక సుంకరి మల్లన్న నేను పోయేదాకా నా భార్య బుక్కడంతా తినది మంచి నీళ్లు తాగదురా నేను పోయేదాకా నా భార్య బుక్కడంతా తినదా అని రాజ్యం దేశం తీసిండు సుంకరి మల్లన్న చేతులు పెట్టి కాలి నడకన పోతే కదరు తక్కువ ఉంటదా అని గుర్రాల సభలకేండు రాజు ఎక్కే గుర్రం తీసుకొని రాజు ఎక్కే గుర్రము నీరు గుర్రము నిజమైన దేటి అగ్గి అంకొల్లు వరడాకు మెత్తలు గుర్రం నెత్తి మీద అది రామశిల్క శిల్క నెత్తి లోపల జ్యోతి మాణిక్యం ముట్టించుకొని వారి భవనాలకు ఎట్లా వస్తున్నడే రజ్జాన రాదు భార్య మేడకు బయలుదేరి వల్లల్లని రాడి అల్లనే రాడి నిర్మలమని నిన్న వల్ల నా భార్యకు నా మీద మత్తుగానే ప్రేమ ఉండే ఇలా నా భార్యకు నా మీద ఉన్న ప్రేమ దగ్గర తెలివికల్లా మగవాడైతే ఆడదాని గుణముకి ఇక్కడనే తగులుకోవాలి ఆడోళ్ళు కోరుకుంటే సీరలు కొనియాలి నాన్ను కొనియాలి నక్లెస్లు కొనియాలి సీరలు చూపెట్టాలి కానీ ఆడోళ్లకు మనసి ఇచ్చినాం అనుకో చుట్టూ ఎక్కి కూర్చుండేది కాక ఇంట్లోకైనాక సాయకేంద్ర కింద మంట పెట్టు అంటారు కుర్చీలల్లో కూర్చున్నాడు ఏ మగవానికైనా ఉండేది నిండు రూపాయి ప్రేమ ఆ నిండు రూపాయి ప్రేమను వెనకటి పెద్ద మనుషులు ఎట్లా మంచిర్రు చారాన ప్రేమనేమో అచ్చవయ్య ఆడపిల్లల మీద చూపెట్టిర్రు ఇంకొక చారాన ప్రేమనేమో తల్లిదండ్రి మీద చూపెట్టిర్రు ఇంకొక చారాన అచ్చవయ్య బంధువుల మీద చూపెట్టిర్రు ఇక మిగిలిన చారాన ప్రేమ అది డేంజరస్ ప్రేమ రాసిలిక ముక్కోడా చూపెడితేనేమో పిల్ల మీద చూపెట్టాలి లేకపోతే సప్పుడు యొక్క జేబు వేసుకొని సుల్తాన్ బాల్ తోబట్టుకొని పోవాలి అది నా పెన్నం కాదా నేను మగండి కాదా నేను హస్బెండ్ కాదా అది నా వైపు కాదా కరెంటు పోతే పైపు కాదా అని ఉన్న 2 రూపాయల ప్రేమను తీసుకుపోయి పిల్లం మీద వలక పోసినట్టయితే మొగళ్ళ పట్టు దొరికించుకున్న ఈ లేడీస్ ఏమంటున్నారు మొగడా నీకెక్కడ పని దిక్కులేనట్టుందిరా మొగడ అని ఇంట్లోకేనాక పక్కకు మంచాలు అమ్ము అంటారు కొంచెం ఆడోళ్ళు నా భార్య వచ్చిన కుడిపాదం కడుక్కొని కుడుకుళ్ళు తుడుచుకొని ఎరుపాదం కడుక్కొని ఎడమకుళ్ళు తుడుచుకొని నాదా రావయ్య అంటే లోగిళ్ళ కోత లేకపోతే గర్రు పట్టిందా ఈ ముగ్గుంపు రాగమన్న వారిందా అని అక్కడనే నిలబడ్డాడు రాజ్యాన రాదు
వచ్చెను పుణ్యవాది పురుషుడన్నా పూసల్ల దారన్నాడు అందుకొరకే అంటారమ్మా ఇప్పటికైనా అప్పటికైనా ఎద్దోడు మోడాని ఎక్కడియరాదంటారు గుడ్డోడు మోడాని గురిపియరాదంటారు ముసలోడు మోడాని ముదిపోట్లు ఓడవరాదంటారు అన్నల రాజ్యమే అడివి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యమే కొండ రాజ్యం అంటారు చేసుకున్న భర్త రాజ్యమే సవరాజ్యం అంటారు అని ఒకనాటి ప్రేమ గురించి ఒకనాటి సుఖం గురించి పరాయోని పక్కల పనిచేసిందని సచ్చరాక సంసారం రాని అమ్మవారు నీరవతి దేవి చెమ్ముతోటి ముదుకాలు చేతులని వల్లి ఎవరొక దొంగ కక్కులాలు పట్టుకొని పట్టుకున్న వేది కొయి గుడి పాదంగా ఈ గుడి ముందు దుమ్ముకొని ఏదో పాదంగా ఏదో గుర్తు దుమ్ముకొని భర్తలు తీసుకొని రోజుల్లో నింపుకుంటానన్నవే బాలరాని బతున్న వేదికైనా ఎట్లా అవుతున్నది గల్లి 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 చిన్నపోయిన్నది అంశలాంటి ముఖం ఆరిపోయిన్నదే బావ. అందుకే అన్నరవ్వయ్యే ఆడతల్లైన ఇంటి లోపల ఏమున్నా ఏము లేకున్నారు ఇదే ఉసుని కిలకిల నవ్వుకుంటే ఎవరైతే కనబడతారా ఆ ఇల్లంతా లక్ష్మి తాండవించినట్టు తాండవిస్తుందట.
తిన్నట్టే ఉండాలి సగం కడుపు తిని సంతోషపడ్డదన్న ఆడతల్లి అన్నారు ఇక మొగవుతుంటది అది పుట్టుడే శీతకార్తె ఉడుతుంది మొగడు పొద్దుందాకా పనిపోయి ఇంటికి వచ్చే చూస్తుంది మొగరు రంది చూస్తుంది పీతిరి గద్దోలను ఎత్తి పెట్టుకొని ఇంట్లో పోలు తీస్తుంది మొగని ముందర వారెత్తది ఆకిట్లా ఆడుకునే పోరని తీసుకొచ్చి అంగబెట్టి 4 గుద్దులు గుద్దుద్ది అప్పుడు పనిపోయి వచ్చిన మొగోనికి ఏమనిపియాలి కరువానికి అన్ని ఇంటికి వద్దిరా అని ఇంటికి వచ్చే మొగోడు వెనక మారుతాడు వైన్స్ల కోతలు నైంటి తీసుకుంటాడు నైంటి పోతుంది కోటర్ అవుతుంది కోటర్ పోతుంది ఆఫ్ అవుతుంది ఫుల్ అవుతుంది సొల్లే కప్పుతారు ఇంటి లోపల ఆడతల్లి గుణవంతురాలైతే మగవాడు తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా మగవాళ్ళని పట్టుకొని సంసారం వెళ్ళదీసిందని ఆడిదో